హలో అండి, చాలామంది మనం ఏదైతే ఎలా మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి ఆండ్రాయిడ్కి వేరేగా లేకపోతే ఐఫోన్కి వేరేగా చేసామో అలా ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా జాయిన్ క్లిక్ చేసేసి వాళ్ళు యూపీఐ ద్వారా పే చేసేస్తూ ఉన్నారు. సో చేసేసి ఆ తర్వాత ఇంక 1 మంత్ అవ్వగానే వాడు ఆటోమేటిక్గా యూపీఐ యాప్ నుండి ఆటో డెబిట్ చేసుకుంటాడు కదా, అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మీరు కూడా అలాంటి ఇబ్బందే ఫేస్ చేస్తే ఒకటి గుర్తుంచుకోండి, ఇది మేము చేస్తున్నటువంటిది కాదు. ఓకే, సో ఇందులో మేము అసలు టచ్ చేయమని చెప్పాము. యూట్యూబ్ ఫీచర్ ఇది, మెంబర్షిప్స్ అనేది యూట్యూబ్ ఫీచర్. ఓకే, సో యూట్యూబ్ వాడికే మీ మనీ వెళ్తుంది, వాళ్ళే యాక్సెస్ ఇస్తారు, వాళ్ళే ఆటో డెబిట్ చేసుకుంటూ ఉంటారు. సో దానికి నెక్స్ట్ మంత్ ఏం చేస్తారంటే వచ్చిన మనీలో కొంత వాళ్ళు ఉంచుకొని కొంత మాకు వేస్తూ ఉంటారు. కాబట్టి సో ఏం జరుగుతుంది అనేది ఆ ఇంటర్ఫేస్తో మాకు టచ్ ఉండదన్నమాట. ఓకే, సో ఒకవేళ కనుక మీకు ఆటో డెబిట్ అయిపోయి ఉంటే కనుక ఎస్, అందుకే మీరు ఈ వీడియోకి వచ్చారు కాబట్టి సో నేను చెప్పే ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే మెంబర్షిప్స్ అని చెప్పి మన ప్లేలిస్ట్లో హౌ టు క్యాన్సిల్ మెంబర్షిప్ అని ఉంటుంది. ఓకే, అది ఫాలో అయ్యి మెంబర్షిప్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఆ తర్వాత మన ఏదైతే యూపీఐ యాప్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పేతో పే చేశారనుకుందాం. సో ఫోన్పే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీకు ఆటోపే అని చెప్పి ఉంటుందండి. ఆ ఆటోపే లోపలికి వెళ్ళగానే మీకు అక్కడ గూగుల్ అని చెప్పి ఒక ఎంట్రీ ఉంటుంది. ఆ గూగుల్ ఎంట్రీ మీద క్లిక్ చేసి మీరు లాస్ట్లో డిలీట్ ఆటోపే అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసేయండి. సో దట్ మీకు ఆ ఆటోపే అన్న ఆప్షన్ అయితే డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మన బ్రౌజర్లో, మొబైల్ బ్రౌజర్లో యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్, ఏదైతే మనకి ఐఫోన్లో అయితే కిందన 3 డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అంటారు. అదే ఆండ్రాయిడ్లో అయితే టాప్ రైట్ సైడ్ వెర్టికల్గా 3 డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని చెప్పి రిక్వెస్ట్ పెడతారు. ఏదైతే టాప్ రైట్ సైడ్ ఐకాన్ ఉంటుందో ఆ టాప్ రైట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే లాస్ట్లో మనకి సెండ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సెండ్ ఫీడ్బ్యాక్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఓకే, సో మనకి యూట్యూబ్ నుండి అప్డేట్స్ కావాలనుకుంటే అక్కడ ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుంది, అది టిక్ పెట్టచ్చు. పెట్టిన తర్వాత అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మీరు క్లియర్గా రాయండి. ఓకే, సో నేను సో అండ్ సో మెయిల్ నుండి తెలుగు వెబ్ గురు ఛానల్లో నేను మెంబర్షిప్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను రెన్యూ చేసుకోవాలనుకోలేదు, బట్ ఆటో డెబిట్ అయిపోయింది. నేను ఆల్రెడీ మెంబర్షిప్ క్యాన్సిల్ కూడా చేసుకున్నాను. సో కైండ్లీ నా మనీ నాకు రిఫండ్ ఇవ్వండి అని చెప్పి ఒక్క మెసేజ్ చేయండి. చేసి ఆ స్క్రీన్ షాట్ మీ దగ్గర ఉంటే, మనీ కట్ అయిన స్క్రీన్ షాట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేసేయండి. సో చేసేసి మీరు అక్కడ కిందన బటన్ ఉంటుంది. ఓకే, ఆ బటన్తో మీరు సబ్మిట్ చేసేగానే 4 to 5 వర్కింగ్ డేస్లోనే మీ మనీ అన్నది మీకు రిఫండ్ చేసేస్తారనమాట.